చెట్ల చెమ్మమ్మ దాన్ని ఎవరు మాట్లాడద్దు బాబు, పద్ధతి కాదు, పద్ధతి కాదు, పద్ధతి కాదు అది, పద్ధతి కాదు. దాన్ని అప్పుడే పోమా బాబు, చదవండి మీరు. అంతమంది ఎడితే కుదరదు, అందరు దిగల్లా. జయజీవి ముందరకు బండి రానిరా, కొంచెం సోన్ తగ్గి దాంట్లో నా బండి ముందేనా ప్రజారథ ముందర జనాలు కొంచెం ముందర రాండినా, ముందర ముందర बबलो ले ले, बबलो ले ले, ऊपर ले ले। फोटो रानी ముందర పోనీ ముందరికి వెళ్ళిపోయినా చెల్లెలకు అమ్మలకు అందరికీ వందనాలు. తల్లులారా మీరందరికీ ఇక్కడ 3 సిలిండర్లు 6 గ్యారంటీలు ఇవన్నీ మన బాబు గారి యొక్క సృష్టి సంపద పొందడానికి మన బాబు గారు ముఖ్యం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తో మన ముందుకు వస్తున్నాడు. వారి ఆధ్వర్యంలో మన అన్న మన తల్లిని యువత గమనించండి. ఉద్యోగం ముఖ్యం,
శక్తి ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇచ్చుడుంటే 35,000 కార్యకర్తలు ఏంటన్నా మొత్తం దోషేశాడా లేదా అని అడుగుతున్నా. నేనున్నప్పుడు వచ్చుదా ఇసుక వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ట్రాక్టర్ ఎంత 6,000 రూపాయలు, ఇప్పుడు ఎంత పడుతుంది? మీకు 5,000 రూపాయలు పడతా ఉంది. గురించి మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి. నీ తాతకు వారసురాయినా నీకు రోషం రాదా? నీకు రాదా? నీకు జగన్ జాగ్రత్తగా, జాగ్రత్త జాగ్రత్త జగన్. కార్యకర్తలు దయచేసి ముందెళ్ళని మరీ కోరుతున్నాము. కార్యకర్తలు పరాక్రమల్లిపల్లి మహిళలు అన్నగారికి స్వాగతం పెట్టున్నారు. సుస్వాగతం. నిషేధం అన్నావు లేదా? సూటిగా అడుగుతున్నా. పరాక్రమల్లిపల్లి మహిళలకు ఎన్నికల ముందు స్వాగతం తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నాడు తల్లి మిమ్మల్ని చెప్పాడా? దయచేసి మహిళల్ని చెప్పండి. కార్యకర్తలు ఎత్తండి.
ప్రతి ఒక్కరి పైన ఉంది. చేతకాని మాటలని గొప్పలు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఏవైతే నిధులున్నాయో వాటి పూర్తి స్థాయిలో సర్పంచులకే అవకాశాలు ఇస్తాం, అధికారాలు ఇస్తాం, వినియోగానికి కూడా వాళ్ళకి సర్వ హక్కులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హక్కులు కల్పించే ముందు నిధులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఎస్టీ తాండాల గురించి ప్రస్తావించాలని ఉన్నాం. 500 జనాభా ఉన్నటువంటి గిరిజన తాండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఎందుకు దీంట్లో కూడా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీపీలు నాయకులు గిరిజన తాండాల్లో కూడా 1-2 ఇల్లు వాళ్ళు ఉంటే మేము కూడా ఈ ప్రాంతంలో ఉన్నాం, మీరు తాండాలుగా మార్చొద్దని చెప్పేసి హైకోర్టుకు పోయేసి నిలుపుదల చేసినటువంటి కార్యక్రమం మీరందరూ కూడా గ్రహించుకోమంటాను. ఎస్టీ సోదర సోదరిమణులు ఇటువంటి రాక్షసుల బారిన పడతారా? మీ గురించి ఆలోచన చేసి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి మనసున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తారో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. కాబట్టి మీకు అందరికి కూడా ఒకటే చెప్తున్నా, కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాపు కార్పొరేషన్ గతంలో కూడా ఉంది. కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు రుణాలు ఇచ్చినారు, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించినారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినారు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా మైనారిటీ సోదరులకు రుణాలు అందించినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక కారు ఎవరికైనా ఒక ఎస్సీ సోదరుడికి ఇచ్చినాడా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. అంతేకాదు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా పూర్తి స్థాయిలో వినియోగమైనాయా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా బీసీలకు ఆదరణ పనిముట్లు గాని అవసరాలకు రుణాలు గాని ఒక్క నయా పైసా విధించినాడా జగన్మోహన్ రెడ్డిని ఆలోచన చేసినాం. అంతేకాకు మైనారిటీ సోదరులకు కూడా మీకు అందరికి కూడా తెలియజెప్తున్నాం, ఇమాము మౌజర్లకు జీతాలు ఇచ్చిందే ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం.
ఇమాం మౌజన్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం. మరి ఈ రోజున మా ఎస్టీ, మా బీసీ, మా మైనారిటీ అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. వీటన్నింటినీ ఆలోచన చేసుకుని మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కదిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు, అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు బీకే పార్సారథికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేయించి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు అందరికి కూడా ఒకటే హామీ ఇస్తాను, ఈ నియోజకవర్గంలో వచ్చే రోజుల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తోంది, మనం కూడా గెలుస్తున్నాం, అధికారంలోకి రాబోతున్నాం. ప్రతి చెరువులో కూడా హంద్రినీవా ద్వారా నీళ్లిచ్చే పూర్తి చేసేటువంటి బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మా కనీస బాధ్యతనే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా తాగునీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఆ అవసరాలు తీరుస్తాం, సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మద్దతు తెలపల్లా, మా బలం తెలపల్లా, వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉత్సాహంతో వచ్చినారు. మీ అందరి జీవితం కూడా మీ అందరి కుటుంబాలకే కాదు, తెలుగుదేశం పార్టీకి నాకు కూడా చాలా విలువైందని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇళ్లకు చేరమని చెప్పేసి కోరుతా ఉన్నాను. జగనన్న మద్యాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. బాగలేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పేసి ప్రజలు ఏ రకంగా రోడ్డు మీదకి వస్తున్నారో చూస్తూనే మనకు అర్థమైపోతా ఉంది. పాపం ఏం చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని పెన్షన్ కట్ చేస్తాడేమో మేము రోడ్డు మీదకి వస్తే, రాజకీయ నాయకులైతే మా ఆస్తుల్ని కొట్టేస్తాడేమో, మా ఆస్తుల్ని పేచి పెడతాడేమో, లేదంటే మా మీద అక్రమ కేసులు పెడతాడనుకున్నారు. ఉద్యోగస్తులైతే ఈ రాక్షసుడి దగ్గర పనిచేస్తున్నాం, మా ఉద్యోగానికి భద్రత ఉండదనే ఆలోచనతో చేసినారు. ఒక్కసారిగా భారత రాజ్యాంగం రచించినటువంటి భారతీయులు ఆలోచన చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో ఉన్నటువంటి అసహనం, ప్రజల్లో ఉన్నటువంటి కోపం, ప్రజల్లో ఉన్నటువంటి బాధ, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నీ కలిసి రోడ్డు ఎక్కినాయి. వాస్తవమా కాదా? ఈ రోజున మీరందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి ప్రజల్లో తెలియజెప్పండి. మనం తెలియజెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్ని తెలుసు ఈ ప్రభుత్వం గురించి. మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో తెలియజెప్పండి. వచ్చే 3 రోజుల్లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతోంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మొదటి సంతకం నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సీ మీద సంతకం చేయబోతున్నారు. ఏదైతే మహిళా మండలు మోసపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మహిళా శక్తి పేరు మీద పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్నాం. మా చెల్లెమ్మలకు, మా ఇళ్లలో ఆడవాళ్ళకు చెప్పమని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజెప్తూ ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాలుగా కదిరి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒకసారి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడినాం, రెండోసారి ఆదమరిచి నిద్రపోయి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములు కాలేకపోయినాం. మొన్నటి రోజున చివరి ఎన్నికల్లో ప్రజానీకమే మారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. ఒక్క ఛాన్స్ అంటే ఇంకా ఏదో చేస్తాడు మా మామయ్య, జగన్ మామయ్య అనుకొని చెప్పేసి పిల్లలు కూడా
మా జగనన్న మా ఇంట్లో బిడ్డలు చదివిస్తాడని మొగుడు పెండాం వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కుటుంబ సమేతంగా మా మధ్యకు వచ్చి చెప్తాన్నారని చెప్పేసి ఆలమర్చి మా చెల్లెమ్మలందరూ కూడా మోసపోయినారు. ఇక మద్యం బాబులైతే మా జగనన్న వస్తే మద్యపాన నిషేధం చేస్తాడు, మద్యపాన నిషేధం చేస్తాడు, మా ఇంట్లో ఆడోళ్లతో మాకు పేచీ లేకుండా చేస్తాడనే ఆలోచనతో వాళ్ళు కూడా ఓటేసేసినారు పాపం. తీరా చూస్తే 5 సంవత్సరాల పరిపాలన, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలోకి ప్రచార కార్యక్రమానికి పోతే ఎక్కడ చూసినా జనప్రవాహం జనప్రవాహం జనప్రవాహం. ఎందుకు వస్తున్నారు ఈ రకంగా జనాలు రోడ్ల మీదకి? నేను కూడా 20 సంవత్సరాలుగా 4 ఎన్నికల్లో పోటీ చేసినాను. ప్రజల మధ్యనే బతుకుతున్నాను, ప్రజల కోసమే బతుకుతున్నాము, ప్రజలను నిరంతరం గమనిస్తూనే ఉన్నాం. కానీ గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజల్లో ఇంత చైతన్యం లేదు, ఇంత కోపం లేదు ప్రభుత్వం మీద. ప్రేమ అభిమానానికి నేను రుణం చెల్లించుకున్నటువంటి వాడిని, ఆయన తీర్చుకున్నటువంటి వాడిని అయితే నేను ఆలోచనతోనే బతుకుతున్నాం. కాబట్టి మీరు అడుగుతున్న వాటికంటే ఇంకా పెద్ద పనులే, మంచి పనులు నేను చేసి మీ ముందుకు వస్తాను మళ్ళీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డీజీ ప్రాజెక్ట్ లో సోదరుడు చెప్తానన్నాడు, కాలేజ్ శాంక్షన్ అయినా కట్టలేదని, అది కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ కాలనీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నా, ఎస్టీ సోదరి మనులు ఇక్కడ పక్కన నిలబడి మాట్లాడుతున్నా. నాకు ఒక ఆశయం గాని ఒక ధ్యేయం గాని ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాటాల తర్వాత ప్రజా జీవితంలోకి దగ్గరగా పోయి ఆలోచన చేస్తే ఎస్సీ కులాల వాళ్ళలో, ఎస్సీ కాలనీల్లో, తాండాల్లో, ఎస్టీల్లో జీవన ప్రమాణాలు మారల్లా, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళకు కూడా నాయకత్వం రావాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాం. అందులో భాగంగానే నేను ఒక మాట ఇస్తాను. మా మొట్టమొదటి ఆలోచన ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక సదుపాయాలంటే రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు, తాగునీరు అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఏ పని చేయకపోయినా మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కాలనీలో కావచ్చు, ఎస్టీ తాండాల్లో కావచ్చు రోడ్లు పూర్తి చేస్తాం, డ్రైనేజీలు పూర్తి చేస్తాం, వీధి దీపాలు అమరుస్తాం, అంతే స్థాయిలో తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు గిరిజనుల్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, గ్రామాల్లో సర్పంచులైతే ఎన్నిక కాబడినారు, కానీ ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు నిధులు లేవు, అధికారాలు లేవు. గ్రామాలు లేకపోతే మొన్న మా సర్పంచ్ని పైన వైరు మార్పించలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నావా? పోయి మీ జగనన్నను పోయి అడుగుపో, జగన్మామయ్యను పోయి అడుగుపో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాళ్ళ డబ్బులు కూడా దోచేసుకొని ఈయనేదో బటన్ నొక్కే కార్యక్రమం చేసినాడంట. అంటే స్థానిక మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం కావాలా, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికనే ఆలోచనతో స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక కేవలం 4 రోజుల్లోనే పోలింగ్ తేదీ దగ్గర పడినటువంటి పరిస్థితుల్లో తనకల్లు మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తనకల్లు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అదే రకంగా జనసేన మండల పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, బీజేపీ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, తనకల్లు మండల ప్రజానీకానికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రాక్షస ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి దాష్టికాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ముందుకు పోదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ రోజు తనకల్లు మండలంలో ఏ మాత్రము అనుమానం లేదు, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. నాయకత్వంలో కూడా
నాయకత్వంలో కూడా నూతన ఉత్సాహం ఉంది, కొత్తదనం ఉంది. ఇదే స్ఫూర్తిని, ఇదే స్పిరిట్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ, వచ్చే 5 రోజులు అనేది మనందరి జీవితాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి రోజులని ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పేసి, బాధ్యతగా ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. భవన నిర్మాణ కార్మికులకు బదులు లేక ఇసుక ధర పెరిగిపోయేసి అక్రమ ఇసుక రవాణా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తలుపుల మండలం నుంచి తోలుకుంటున్నాడు. ఇటువంటి ఇసుకని మళ్ళీ మన అన్న ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా ఇసుక అనేది ఉచితంగానే తొందరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతుందని తెలియజెప్పండి. మా సోదరి మండలకు అందరికి కూడా చెప్పండి. ఇందాక బస్సుల్లో వస్తా అంటే బస్సులన్నీ 8 మంది 10 మంది ప్యాసింజర్లతో రన్ అవుతా ఉన్నాయి, ప్రయాణిస్తూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది. చంద్రన్న మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించబోతున్నాడు. బస్సులు అనేది ఖాళీగా కనపడవు, కిక్కిరిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాం, కరెంటు ఛార్జీలు పెంచాం మేము జగనన్న మాదిరిగా 10 సార్లు. ఉన్నటువంటి అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేసో లేదు మార్చేసి పై నుంచి పారాషూట్ అభ్యర్థుల్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ. వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. 20 సంవత్సరాలుగా ప్రజల కోసం, ప్రజలతోనే బతుకుతున్నటువంటి నాయకత్వాన్ని మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు పంపించింది నా రూపేణా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ అని వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ఈ రోజున మీ అందరిలో ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నిక ఎప్పుడెప్పుడు వస్తుందా, ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొడదామా, మళ్ళీ ఈ నియోజకవర్గంలో మనం గెలిచి ఎమ్మెల్యేగా ఎప్పుడవుదామా, ప్రభుత్వంలో భాగస్వాములు అవుదామా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈ రోజున ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఈ ఉత్సాహం చివరి వరకు మీతో ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతున్నా. ఉంటుందంటే పెద్ద ఎత్తున సపోర్టు పెట్టి మీ అంతేకాకుండా ఎవడైనా బెదిరిస్తే భయపడే పరిస్థితిలో మీరుంటారా ఒక్కసారి తెలియజెప్పండి. అంతేకాకుండా ఈ రోజున మీరందరూ కూడా వచ్చే 4 రోజుల పాటు మీ మనసులో ఒకటే ఆలోచన ఉండాలా, ఒకటే సంకల్పం ఉండాలా. ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ అని ఆలోచన చేయండి. ప్రతి ఒక్క యువకుడు కూడా కందికుంట ప్రసాద్ నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఈ ఎన్నికల్లో నేను గెలవబోతున్నానే ఆలోచనతోనే పని చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఓటు వేసేటువంటి ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి యువతికి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకి, ప్రతి అవ్వకి ఒకటే చెప్తున్నాం, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మేము గెలిస్తే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మీరు గెలిచిన వాళ్ళు అవుతారనే ఆలోచనతోనే ఓటేయమంటున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేయబడింది. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఇళ్లలో ఎవరైనా ఆడపిల్లలు 18 సంవత్సరాల వయసు వస్తే నెల నెల వారి ఖర్చులకు గాను 1500 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నాం, అమలు చేసి తీర్తామని చెప్పేసి యువకులకు చెప్పండి. చదువుకున్నటువంటి పిల్లలు మా ఇళ్లలో ఉంటే, గ్రాడ్యుయేషన్ చేసుకున్న పిల్లలు ఏదన్నా ఉద్యోగం రాక నిరుద్యోగం బారిన పడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి అయితే గంజాయి దగ్గరికి తీసుకొచ్చినాడు, మత్తు మందుల దగ్గరికి తీసుకొచ్చినాడు. మేమైతే 3000 రూపాయలు వాళ్లకు ప్రతి నెల జోబు ఖర్చులకు ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తును బంగారంగా చూపించి వాళ్ళందరి జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు యువగలం పేరు మీద తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పమంటున్నాను. ఈ రైతాంగం పెద్ద ఎత్తున మోసపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది. మళ్లీ డ్రిప్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, ఇన్పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది సహేతుకంగా, సాంకేతికంగా, శాస్త్రీయంగా అమలు చేస్తామని చెప్పేసి రైతన్నలకు తెలియజెప్పంటా ఉన్నాను. ఉద్యోగులు కూడా ఆలోచన చేసుకోండి. ఈ రోజున 3 రోజుల నుంచి పోలింగ్ జరుగుతోంది, 2 రోజుల నుంచి.
ఎక్కడ చూసినా వార్ వన్ సైడ్. సైకిల్ గుర్తుకు ఓట్లేసి 100 ఓట్లు పోలైతే 90 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతున్నాయి. ఉద్యోగులు అంటే ఆలోచన చేసుకోండి. ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులతో మేము బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేయించాం. ఉపాధ్యాయులతో బాత్రూములు అడిగించాం. అదే రకంగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఫిట్మెంట్ గాని హెచ్ఆర్ గాని 1వ తారీఖు జీతం గాని ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి నయా పైసా కూడా వచ్చే రకంగా అమలు చేస్తాం. ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా పెన్షనర్స్ కూడా 1వ తారీఖే జీతం గాని పెన్షన్ గాని అందుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్పమంటా ఉన్నారు. మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు బతుకుతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి పోయినప్పుడు, లేదంటే పక్క రాష్ట్రంలో వ్యాపారం చేయడానికో, లేదంటే పక్క రాష్ట్రంలో ఏదైనా ఉద్యోగం చేయడానికి పోయినప్పుడు కూడా ఏ రాష్ట్రం మీదంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితులకు పోయినాడు. మరి ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈ ప్రాంతంలో కూడా హంద్రి నీవా సుజల స్రవంతి కాలువ ఇక్కడ పోతానే ఉంది. మీరు సీజీ ప్రాజెక్టు కూడా ఆ కాలువ నుంచి నీళ్ళిచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తే మంచిదా కాదా మీరు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ చేసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేయగలిగినాడా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఏ చెరువుకైనా నీళ్లు ఇచ్చినాడా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు అమలు చేయలేదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తామని చెప్పేసి మీ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతే మీ ముందుకు మళ్ళీ ఓటు అడుగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. అంతేకాదు తనకల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఒక డిమాండ్ ఉంది. ఖచ్చితంగా డిగ్రీ కళాశాలను తీసుకొస్తాం. తనకల్లు మండల హెడ్ క్వార్టర్స్ లో డిగ్రీ కళాశాలను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి పక్కా భవనం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక పట్టుదల సంకల్పంతోనే రాజకీయాల్లో ఉన్నా నేను. 20 ఏళ్లు నన్ను ఆదరించినారు. గెలిపించిండొచ్చు, ఓడిపించిండొచ్చు, కానీ మీరు చూపించినటువంటి అభిమానం, ప్రేమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. స్థాయికి తీసుకొచ్చిందని ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే ఆలోచన ఎప్పుడు కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.